నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకుని పెట్రోల్ ఉత్పత్తుల వాడకంలో ఆదా అవగాహన కల్పిస్తూ అల్వాలో సైకిల్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో కలిసి భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించారు। ఈ కార్యక్రమంలో విష్ణుమూర్తితో పాటు కోఆప్షన్ సభ్యురాలు జ్యోతి గౌడ్, స్కూల్ ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు హాజరయ్యారు। సైతం మీ చీకటిలో వెలుగులమవుతా మేము సైతం మీ కొమ్మలలో చిగురులమవుతా మెరుపులు రాని ఉరుములు రాని పిడుగులు పడని గాలి వాన తుఫానుల ఉత్పాతమేదైనా గాని మెరుపులు రాని ఉరుములు రాని పిడుగులు పడని తుఫానుల ఉత్పాతమేదైనా గాని మేము సైతం 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 నీకు అండగా అడుగులు వేస్తాం మేము సైతం నీకు తోడుగా నిలబడి ఉంటాం। ఈరోజు వాయు ప్రదూషణం చాలా అవుతుంది। దానికోసం వాయు ప్రదూషణని నివారించడానికి సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్నాము। జిల్లా పరిషత్ స్కూల్ ఓల్డ్ అల్వాల్ నుంచి దీని యొక్క సందేశం అంటే ప్రతి పౌరుడు చిన్న స్థలానికి సైకిల్ మీద వెళ్ళాలి, లేదంటే నడిచి వెళ్ళండి। మన చేతిలో ఉన్న పెట్రోల్ కాల్చడం తగ్గించాలి, అప్పుడే కానీ వాయు ప్రదూషణం తక్కువవుతుంది। లేదంటే మన భావితరాలకు నీళ్లు కొన్నట్టు ఆక్సిజన్ బాటిల్ కొనాల్సి వస్తుంది। అలాంటిది కాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కష్టపడాలి, చిన్న స్థలానికి సైకిల్ మీద వెళ్ళండి, నడిచి వెళ్ళండి। ఇదే సందేశము। ఈ యొక్క స్లోగన్ సైకిల్కి సవారీ నా ప్రదూషణ బీమారీ కార్యక్రమం నడిపిస్తున్నాము। అందరూ దీనిలో స్వయంగా పార్టిసిపేట్ చేస్తున్నారు। వాయు ప్రదూషణాన్ని నివారించడానికి అందరూ కంకణం కట్టుకున్నారు, అందుకోసం ఇంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు। మన జనాల అందరికీ చెప్పేది ఏంటంటే ప్రకృతిని కాపాడుకుంటే మన జీవితం కష్టం। ఈరోజు అల్వాల్లోని మన బాయ్స్ స్కూల్లో ప్రిన్సిపల్ సహకారంతో వాతావరణాన్ని ఏదైతే మనం పొల్యూషన్ నుంచి రక్షించుకోవాలో దాన్ని మనము ప్రజలకు తెలియజేసేందుకు ఈరోజు స్కూల్ పిల్లలందరూ కూడా వాళ్ళ ప్రచారంలో ఒక దానిలాగా ప్రచారం చేయడానికి అందరు ప్రజలకు ఎట్లయితే మెసేజ్ వెళ్ళాలనేసి వాళ్ళు ఈరోజు పిల్లలందరినీ కూడా తీసుకొని ఆ సంస్థ వాళ్ళందరూ కలిసి కూడా ఈ ప్రోగ్రాం చక్కగా నిర్వహిస్తున్నారు। పర్యావరణాన్ని కాపాడుకోవడానికి మన వంతు కృషిగా ప్రతి ఒక్కరు కూడా సమాజంలోని ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడానికి ఈరోజు మనం సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్నాము। జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలుర అల్వాల్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ మెయిన్ రోడ్ తెలంగాణ తల్లి విగ్రహం వరకు పెట్రోలియం వాళ్ళు ఎవ్రీ ఇయర్ OGCF అని చేస్తూ ఉంటారు, ఆయిల్ అండ్ గ్యాస్ కన్జర్వేషన్ ఫోర్ట్నైట్। కానీ ఈసారి మినిస్టర్ ఆనరబుల్ ధర్మేంద్ర ప్రధాన్ గారు అందరికీ కాల్ ఇచ్చారు ఏంటంటే ఈసారి దీన్ని 1 మంత్ చేద్దామని। ఇప్పుడు దీని ప్రోగ్రామ్ OGCF నుంచి సంరక్షణ క్షమత మహోత్సవ్గా మార్చారు। మేము సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్నాం ఎందుకంటే పొల్యూషన్ గురించి ఎక్కువ బండిలు నడపడం వల్ల పెట్రోల్ వల్ల అదేంటి దుమ్ము అనేది వస్తుంది, దానివల్ల చాలా మందికి యాక్సిడెంట్లు అవి ఇవి అవుతున్నాయి। దానివల్ల మేము ఈరోజు సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్నాం। బండ్లు ఎక్కువ వాడటం వల్ల పెట్రోల్ బాగా యూజ్ అవుతుంది, మళ్ళీ పొల్యూషన్ చాలా అవుతుంది, దానివల్ల అంటే అందరి ఆరోగ్యాలు హెల్త్ మొత్తం ఖరాబ్ అవుతుంది। మనం ఈ ర్యాలీని ఎందుకు చేస్తున్నామంటే ప్రపంచంలో వాయు కాలుష్యాల్లో మన తెలంగాణ 4వ స్థానంలో ఉంది। ఈ నివారణ కోసం మనం సైకిల్ ర్యాలీ అనేది పెడుతున్నాం। ఈ సైకిల్ ర్యాలీ ఏందనేది మనం ఒకరోజు మనం 30 కిలోమీటర్ల వాహనం నుంచి ఉద్యోగానికి వెళ్తున్నాం। ఆ ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు మన స్కూటర్ నుంచి ఎంత వాయు కాలుష్యం వల్ల మన దేశంలో మనం ఉన్నాం। మన ఒక్కరు కృషి చేయకుండా ప్రజలందరూ కృషి చేస్తేనే మన దేశం అభివృద్ధి బాటలో ముందుకు